వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారే మన ఛానల్కి ఆ పేరు పెట్టుకోమని ఆశీర్వదించారు. ఉల్లాపంతుల రామమూర్తి అని నా పేరు పెట్టుకున్నాను. తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్ళారు. వరల్డ్ టీచర్ న్యూస్ బాగుంది అన్నారు. గురువు గారి యొక్క ఆశీర్వచనాల చేత ఆ పేరు పెట్టడం అనేటువంటి జరిగింది. ఇప్పటి నుంచి మా సబ్స్క్రైబర్లందరూ కూడా వరల్డ్ టీచర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయించుకొని మీకు తెలిసినటువంటి వాళ్ళ చేత చేయించండి. ఈ వీడియోల వల్ల ఉపయోగం ఏంటి అంటే మానసిక ప్రశాంతత అంతే. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి ఒక్కడూ కూడా పొట్టకూటి కోసం కష్టపడుతున్నాడు భార్యాపిల్లల్ని పోషించడానికి, అవునా? సాయంత్రం అయ్యేసరికి పాపం పని ఒత్తిడి వల్ల మనశ్శాంతి లేదు, ఎవ్వడికి లేదు. మనశ్శాంతి ఉన్నట్టు నటిస్తున్నారు కానీ మనశ్శాంతి అనేది లేదు. అందుకని జ్ఞాన ప్రసూనాలు మనశ్శాంతిని ఇచ్చేటువంటివే మన వీడియోలు. కాబట్టి మన వీడియోలన్నీ కూడా ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ లేకపోతే సాయంత్రం కూడా అన్నం తిన్న తర్వాత టీవీలు పెట్టేసి కానీ చూసి మానసిక ప్రశాంతతను పొందండి. మన వీడియోలు చూసి కనీసం వినకుండా నరసరావుపేట, గుంటూరు, హైదరాబాద్ నుంచి కూడా కనీసం ఒక 400 మంది సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి దర్శించి వచ్చారన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక అవధూత. శ్రీకాళహస్తిలో 7 అవధూతలు తిరుగుతూ ఉన్నారు. 6 రాత్రిపూట నైట్ టైం అర్ధరాత్రుల్లో తిరుగుతున్నారు, ఎవరికి కనపడకూడదు. 7వ వాడు ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అవధూత అనడంలో సందేహం లేదు. ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి మనం చూడలేదు, యోగి వేమనాన్ని మనం చూడలేదు, జిల్లాలో కూడా అమ్మవారిని కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. ఆ స్థాయికి చెందినటువంటి వాడే సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు ఇంతకుముందు నేను వస్తుంటే ఒక 5-6 కాబట్టి సార్ మీ వీడియో చూసి ఒక 20 మందిని వినుకొండ నుంచి కాళహస్తి వెళ్ళాము, అక్కడ ఎవరిని అడిగినా కానీ తెలియకుండా ಮೇಲೆ వెనక్కి వచ్చామన్నాను అనమాట. నేను గురువు గారికి చెప్పే విషయాన్ని చెప్తే వాడు క్లియర్గా అడ్రస్ పెట్టారు. అందుకని వాళ్ళ అడ్రస్ కూడా ప్రతి వీడియో ముందు కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క అడ్రస్ని మీకు పెడుతూ ఉన్నాం. చూడండి, అది ఈయన అడ్రస్. క్లియర్గా వచ్చిందా మొత్తం? ఈయన అడ్రస్ ఇదండి. సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ఇంటి నెంబర్ 6/23, చెన్నై రోడ్, LIC కాలనీ, భారత్ గ్యాస్ గోడౌన్ లైన్, సెల్ నెంబర్ 01810653030. అయితే ఈయనకు 95 సంవత్సరాల పాపం. మనం ఏది అడిగినా అదే చెప్తూనే ఉంటాడు. 95 సంవత్సరాలు పెద్దవాడు అయ్యాడు కదా, అందువల్ల చిన్నగా మాట్లాడుతుంటాడు. ఆయన మైక్ పెడుతుంటారు అన్నమాట. ఆయన రోజు కొన్ని 100 మంది 1000 మంది వస్తున్నారు ఆయన చూడటానికి. దేశ విధి అమెరికా, రష్యా, లాటిన్ నుండి వస్తున్నారు అన్నమాట ఆయన మాటలు వినడానికి, ఆయన చూడటానికి. అందుకని ఈ మధ్య ఆయన టైమింగ్స్ పెట్టాడు, వీడియోలో పెట్టాను కదా. ఉదయం పూట 9 నుండి 11 వరకు ఈ టైమింగ్స్ చూడండి ఒకసారి. సద్గురు సుబ్రహ్మణ్యం గారిని మీరు దర్శించాలి అంటే ఈ టైమింగ్స్లోనే వెళ్ళండి. 9 నుండి 11 వరకు. ఇంకా 11కి దేవాలయం మూసేసినట్టుగా మూసేస్తారు. తర్వాత సాయంత్రం పూట అయితే 5 నుండి 7:30 వరకు ఈ టైంలో మీరు మాట్లాడవచ్చు. ఆయనతో ఫోన్ నెంబర్ కూడా పెట్టాం కదా. తృప్తి ముక్తి. చూడండి, నీకు ఎంత ఉన్నా కానీ తృప్తి లేకపోతే నీకు లేనట్లే. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కానీ తృప్తి లేదు. తృప్తే ముక్తి అని జిల్లాలో కూడా అమ్మవారు ఎప్పుడో చెప్పారు. కాలువ నిండా ప్రవహిస్తూ ఉంది, నీకు బాగా దప్పిక అవుతుంది, కానీ మంచినీళ్ళు తాగాలి అంటే ఎట్లా మరి పరిస్థితి? దానికి మెట్లు లేవు, రేవు లేదు. కాలువ నిండా ప్రవహిస్తున్నప్పటికీ కూడా నీకు దాహం అయితే నీళ్లు తాగాలి అంటే దానికి రేవు అనేటువంటిది అవసరం. లేదా లోపలికి దిగడానికి మెట్లైనా ఉండాలి, లేకపోతే నీ దాహం తీరనే తీరదు. అదేవిధంగా సర్వత్రా దైవం ఉన్నప్పటికీ కూడా ఆ దైవాన్ని తెలుసుకోవటానికి నీకు దేవాలయాలు అవసరం. అది కొంతమంది అంటారు కదా, దేవాలయాల వల్ల ఉపయోగం ఏంటి అని. ఇదనమాట, అంతటా దైవశక్తి అనే సంగతి నీకు తెలుసు. అది నీకు తెలియటానికి దేవాలయాలు అనేటువంటిది అవసరం. పురాతన దేవాలయ వ్యవస్థని కాపాడుకోవడం అనేటువంటి హైందవ ధర్మం.
డ్రెస్సు అడ్రస్ను బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి మనిషికి విలువనివ్వాలి. నీ బిడ్డల యందు నువ్వు ఏదైతే చూస్తున్నావో సర్వత్రా అదే చూడు, అదే చాలు అంటారన్నమాట. తృప్తికి మించినటువంటి ముక్తి అనేటువంటిది లేనే లేదు. తృప్తిగా అన్నం తిన్నాము అంటాం, ఇంకంతే చాలు. తృప్తిగా చదువుకున్నాను అంటాం, హాయిగా నిద్రపోయాను అంటాం. హాయి తృప్తి అంటున్నాం చూడండి, అదే దైవం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అది ఎక్కడో లేదు, నీలోనే ఉంది. ఆత్మస్ఫురణ అనేటువంటిదే గొప్ప సాధన, దానికి మించినటువంటి సాధన లేనే లేదు. సముద్రం ఉంది, సముద్రంలో అలలు ఎగిసిపడుతూ ఉంటాయి, కానీ సముద్ర గర్భం మాత్రం నిశ్చలంగా ఉంటుంది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నప్పటికీ కూడా సముద్ర గర్భం నిశ్చలంగా ఉంటుంది. అలాగే క్లాసుల్లో పిల్లలు ఎంత గొడవ చేస్తున్నా ఎట్లున్నా కానీ టీచర్ నిశ్చలంగా ఉంటాడనమాట. ఆయన అందరినీ గమనిస్తూనే నిశ్చలంగా ఉంటాడు. ఆయన అవన్నీ పట్టించుకోడు, ఎవడన్నా కానీ పట్టించుకోడు. నిశ్చలత అనేటువంటిది గొప్పతనం. ఎవరి నిన్ను ఎన్నన్నా కానీ నువ్వు వాడిలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూడు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆత్మజ్ఞాని అనేటువంటి వాడే నిశ్చలంగా ఉండగలడు. కష్టాల మధ్యలో ఉన్నా కానీ నిశ్చలంగా ఉండేది ఎవరు అంటే ఆత్మజ్ఞాని మాత్రమే. అభేద భావం, సర్వత్రా అనురాగం ఎప్పుడైతే ఉంటుందో అటువంటి వాడికి మరణ భయం అనేటువంటిది ఉండనే ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా మరణ భయమే. మరణ భయమే, నిజానికి మరణం లేదు. ఆ మరణ భయం పోవాలి అంటే ఏంటి? నీకు అభేద భావం అనేటువంటిది ఉంటుంది. సర్వత్రా సమభావంతో చూసేటువంటి వాడికి మరణ భయం అనేటువంటిది ఉండనే ఉండదు. సద్గురు సుబ్రహ్మణ్యం ఇంకో మాట అన్నారు, నువ్వు నిద్రపోయేటప్పుడు శ్మశానాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నాడు అన్నమాట ఆయన. నువ్వు పడుకున్నటువంటి మంచం మీద పడుకుంటావు కదా, అది కట్టెలనుకో, కట్టె మీద పడుకున్నావు అనుకో, ఆ సమయంలో నీ ఇల్లే ఒక శ్మశానం అనుకో, నీకు మరణ భయం పోతుంది అంటాడు అన్నమాట ఆయన. అసలు ఎన్నో వేదాంత విషయాలను, ఆధ్యాత్మిక విషయాలని మన వాడుక భాషలో వివరిస్తూ ఉన్నారు. ఆయన ఒకసారి చూసి ధరించండి. అనేక జన్మల యొక్క పుణ్యకర్మ ప్రభావమే సద్గురు సాంగత్యం. చూడండి, సద్గురు సాంగత్యం అనేటువంటిది పూర్వజన్మ కర్మల యొక్క పుణ్యఫలమే. సంసార రోగికి పరమ ఔషధం ఎవరు అంటే సద్గురు ప్రవచనాలే. అంతే, అందుకంటే వేరే మార్గమే లేదన్నమాట. సద్గురువుల యొక్క ప్రవచనాలే సంసార రోగికి ఔషధం. సంసారంతో బాధపడేవాడికి, భార్యాపిల్లల బాధ వల్ల బాధపడేవాడికి, వాడికి ఏ ట్యాబ్లెట్ ఇస్తే, ఏ ఇంజక్షన్ చేస్తే పోతుందా బాధ? అది పోనే పోదు. అది ఆది, మనస్సుకు సంబంధించిన మనోవ్యాధి అన్నమాట. అది పోవాలి అంటే ఒకటే, ప్రవచనాలే, సద్గురువుల యొక్క ప్రవచనాలే దానికి మార్గం. ప్రపంచమే ఒక అతిథి గృహం. మీరు ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వస్తుంటాడు, పోతూ ఉంటాడు. కానీ వాడి యొక్క ఉనికి అనేటువంటిది బహుమతి. అది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. వాడు వస్తుంటాడు, పోతుంటాడు, శాశ్వతంగా ఉండడు, శాశ్వతంగా పోడు. నీవు అనుకునేది ఏది కూడా నీది కాదు. అసలు నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి అంటున్నాడు, నా ఉద్యోగం అని, అవన్నీ నీ కాదు, మొత్తం పోయేది. నీదేది అంటే నీ ధైర్యం ఒక్కటే. వాళ్ళు గురువు గారు ఏం చెప్తారు, మీ అమ్మా నాన్నలు కానీ, భార్యాపిల్లలు కానీ, నువ్వు సంపాదించిన ఆస్తులు కానీ చిట్ట చివరికి ఏది కూడా నీది కాదు. నీదేది? నీలో ఉండే ధైర్యం. అది ఆ ధైర్యాన్ని బాగుంటుంటే మొత్తం పోయినట్టు చెప్తున్నాడు. కాబట్టి సంవత్సరాంతా చదివినటువంటి చదువు 3 గంటల్లో తేలుతుంది. అంతేగా, సంవత్సరం లక్షలు పెట్టి కష్టపడి చదువుకొని వాడు 3 గంటల్లోనే పరీక్ష రాయాలి. కానీ సంవత్సరం మొత్తం చదివినటువంటి చదువు 3 గంటలలో చేరినట్టుగా నీ జీవితం మొత్తం స్మరించినటువంటి స్మరణ చిట్ట చివరిలో 3 నిశ్వాసాలలో తేలుతుంది. చూడండి ఏం చెప్పాడు. అప్పుడు తెలుస్తుందన్నమాట నీవంటే ఎవరు. అంతవరకు తెలియదు, అంతవరకు నీవంటే ఎవడో నీకు తెలియదు అనమాట. అంతే, టెంకాయలు కొట్టాల్సిందే, హోమాలు చేయాలంటే, పూజలు చేయాల్సిందే, దేవుళ్ళ లేకపోతే దండం పెట్టాల్సిందే. ఎంతవరకు? నిన్ను గురించి నువ్వు తెలుసుకునేంతవరకు. నిన్ను గురించి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ఇంకా చివరిలో అనమాట. మనం అనుకుంటాం శవం అంటాం కదా, చచ్చిపోయిన తర్వాత శవం మీద పడి ఏడుస్తుంటారు, నాన్న ఎక్కడ దాచిపెట్టావు బంగారం, వెండి ఆభరణాలు, ఇది ఏడుపు అనమాట. శవం మీద పడి ఏడుస్తుంటారు. ఆ సమయంలో కొంతమంది ఏమంటారు, ఎంత ఏడ్చే మాత్రం ఆ శవానికి కనపడుతుంది అంటారు అనమాట.
చచ్చిపోయింది కదా, అయిపోయింది కదా, ప్రాణం పోయింది కదా అంటే కాదు. చూడండి, సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తుంది, జ్ఞాన దృష్టి ఉన్నటువంటి వాళ్ళే ఇట్లాంటివి చెప్పగలరు అన్నమాట. యోగులు మాత్రం, అవధూతలు మాత్రమే. వినపడుతుంది శవం మీద పడి మనం ఏడ్చేయండి కూడా శవం అది వింటుంటుంది, జ్ఞానశక్తి అనేటువంటి ఉంటుందన్నమాట. కానీ చెప్పలేము. ఇప్పుడు మూగవాడు ఉన్నాడు ఒక పాపం, మూగవాడు మనం అనుకున్నది తెలుస్తుంటాయి కానీ చెప్పగలడా? చెప్పలేడు. ఇది అలాగే శవం కూడా అన్నమాట. కానీ నిన్ను నీవు ఎప్పుడు తెలుసుకుంటావు అంటే చిట్ట చివరిలోనే అడిగే. అందుకే నువ్వు నిద్రపోయేటప్పుడు శ్మశానాన్ని గుర్తు తెచ్చుకో, కొన్ని భ్రాంతులు అనేటువంటివి పోతాయి అంటాడు గురువు గారు. ఇంకా నీవు దేవుడి దగ్గరికి పోయి ఏమడుగుతున్నావు? నాకు బాగా చదువు రావాలి, ఇంటర్మీడియట్లో ర్యాంక్ రావాలి, ఎంసెట్లో ర్యాంక్ రావాలి, బీటెక్ ఎంటెక్ చేయాలి, లక్షలు సంపాదించాలి, ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కావాలి, ఇదొకటి గోలపల్లి. ఈ మధ్య ఈ పిల్లలు ఇదొకటి అంటే పెద్దవాడిని చూసిన అమ్మాయితో కాదన్నమాట, వీడు చూసిన అమ్మాయితో పెళ్లి కావాలి. ఇవి వీడి కోరే కోరికలు అన్నమాట. అసలు నీకు కష్టాలు సుఖాలు మొత్తం ఇచ్చింది ఎవరు? ఆయనే. నువ్వు ఎవరికైతే దండం పెడుతున్నావో ఆయన నీకు అవన్నీ ఇచ్చాడన్నమాట. నీకు రోగాలు, కష్టాలు, నష్టాలు, అంగవైకల్యాలు ఇచ్చింది ఎవరు? ఆయనే. మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన దగ్గరికి ఆయన్ని పోగొట్టమంటున్నావు. ఇది నీ అజ్ఞానం కాదని అన్నమాట సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అప్పు ఇచ్చాము ఒకసారి, వాడు ఎగ్గొట్టాడు. ఎగ్గొట్టిన వాడి దగ్గరికి మళ్ళీ పోయి నువ్వేం చేస్తున్నావు? ఇంకో వాడు ఇంకో 20,000 ఇచ్చి 4 రూపాయలు వడ్డీ ఇవ్వమంటున్నావు. ఒకసారి నష్టపోయావుగా, మళ్ళీ వాడినే అడుగుతున్నావు అనమాట. అది నీ అజ్ఞానం కదా అన్నాడు. అందుకని దేవుణ్ణి దేవుడు అనే దానికంటే కూడా ఆయన జగన్నాటక సూత్రధారి. చూడండి ఏం చెప్పాడు, దేవుణ్ణి దేవుడు అనకూడదు అన్నాడు ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. జగన్నాటక సూత్రధారి. ఇంతే. నీకు అజ్ఞానం ఎప్పుడు ఇస్తారో తెలియదు, జ్ఞానం ఎప్పుడు ఇస్తారో తెలియదు. మంచిగా ఉన్నటువంటి వాడు చెడుగా తయారు చేస్తున్నాడు, చెడుగా ఉన్నవాడు మంచిగా తయారు చేస్తాడు. ఎవడు? ఆయనే. ఆయన దగ్గరికి పోయి నువ్వు దండం పెట్టి టెంకాయలు కొడుతున్నావు అన్నమాట. తప్పదు అంటున్నాడు అన్నమాట. అది ఇంకా ఆత్మానుభవం కలిగిన తర్వాతనే ఉపనిషత్ అనేటువంటిది అవుతుంది. ఉపనిషత్తుల వల్ల ఆత్మజ్ఞానం అనేది రాదు. అందరూ ఏమంటే ఉపనిషత్తుల వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది అంటారు. గురువుగారు ఏమంటారంటే ఉపనిషత్తులు చదివినందువల్ల ఆత్మజ్ఞానం రాదు. నీలో ఆత్మజ్ఞానం కలిగిన తర్వాతనే నీవన్నదే ఉపనిషత్తు అవుతుంది. నీవు అన్నదే వేదం, నీవు ఉన్నదే క్షేత్రం అనుకున్నప్పుడు అన్నమాట. కాబట్టి లోకంలో తానుండడం కాదు, అందరిలో నేను ఉండడం కాదు, నాలోనే అందరు ఉన్నారు, నాలోనే లోకం ఉంది అనే భావంతో ఉండు. దృశ్యం లేకపోయినా కానీ ద్రష్ట అనేటువంటి వాడు ఉంటాడు. చూడండి ఇక్కడ ద్రష్ట, దృశ్యం. దృశ్యం లేకపోయినా కానీ ద్రష్ట అనేటువంటి వాడు ఉంటాడు. మరణం అంటే అదృశ్యం. చచ్చిపోయాడు, మరణించాడు అంటే అర్థం ఏంటి? అదృశ్యం అంటే అదృశ్యం అయ్యాడు. దృశ్యం లేకపోవడమే అదృశ్యం. రాళ్ళను రప్పలను పూజిస్తున్నావుగా, ఈ గోడను పూజిస్తున్నావు. ఆ డబ్బాలో ఉండే పసుపు కుంకుమ డబ్బాలో ఉంది, కానీ ఆ పసుపు కుంకుమ ఉన్న డబ్బా దండం పెడుతున్నావా? పెట్టట్లేదుగా. దాన్ని తీసుకొచ్చి ఈ గోడకు ఒక బొమ్మ వేసి అక్కడ కన్ను, ముక్కు, చెవి పెట్టి ఒక అమ్మవారిలా ఒక బొమ్మ వేసి అక్కడ పెద్ద బొట్టు పెడితే నువ్వు దండం పెడుతున్నావు. మరి నిజానికి గోడకు దండం పెడుతున్నావు. అంతకుముందు పసుపు కుంకుమకు నువ్వు దండం పెట్టలేదు కదా అంటాడు అనమాట. సర్వత్ర అనురాగమే విరాగం అన్నట్టు కూడా. కాబట్టి రాళ్ళను రప్పలను పాముల్ని పూజిస్తున్నావు. చూడండి ఏం చెప్తున్నాడు, వ్యక్తిని పూజించడం తప్పేమీ లేదంటాడు ఈయన. ఒక ఆయన దండేసి ఆయన పూజ చేసి టెంకాయలు దండం పెడుతున్నారు అన్నమాట కాళహస్తిలో. ఒక అతను వచ్చి అడిగాడు, గురువు గారు ఏం లేదు వాడి దగ్గర ఒక మనిషి ఆయన ఒక పెద్ద యూద రేఖలు కొట్టుకొని రాగానే ఆయనకి దండేసి టెంకాయలు కొడుతున్నారు, దండాలు పెడుతున్నారు, పిచ్చి దానాలు. అప్పుడు గురువు గారు ఏమన్నారో తెలుసా? దాంట్లో తప్పేమీ లేదురా అని చెప్పాడు అనమాట. ఎందుకని? పామును పూజిస్తున్నావుగా, అది కాటేస్తుంది అనే సంగతి తెలుసుగా. కానీ దానికే నువ్వేం చేస్తున్నావు? నాగమాతను పూజలు చేస్తున్నావు. ఒక రాయిని తీసుకొచ్చి దానికి పసుపు కుంకుమ దానికి పూజ చేస్తున్నావు. చెట్లకి ఆ చెట్లు కనబడుతున్నాయి కదా, ఆ చెట్లకి పసుపు కుంకుమ పెట్టి పూజలు చేస్తున్నావు. మరి ఇన్ని చేసేటప్పుడు పై కనిపించినటువంటి వీటికే నువ్వు పూజ చేసేటప్పుడు వ్యక్తి పూజ చేయడంలో తప్పు లేదు. మనిషిని దేవుడిగా పూజించవచ్చు.
తెలుసు అంటున్నాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. దాంట్లో తప్పేం లేదంటున్నాడు అనమాట. సర్వత్రా దైవత్వం అనేటువంటిది ఉంది. చూడండి, కాబట్టి ఆశ్రయించాల్సినటువంటి వాళ్ళని ఆశ్రయించినట్లయితే భయపడాల్సినటువంటి అవసరమే లేదు. నువ్వు పనికి మానవులందరిని ఆశ్రయిస్తున్నావు, పనికి మానవుడికి దండం పెడుతున్నావు, పోయి పెట్టాల్సినోడికి పెట్టట్లేదు అన్నమాట. ఇది పెట్టాల్సినోడికి పెట్టట్లే, పనికి మానవుడికి పెడుతున్నావు పోయి. అందువల్ల నీ కష్టాలు అనేటువంటివి వస్తున్నాయి. సుఖాలు తక్కువ, కష్టాలు ఎక్కువ అవుతున్నాయి. కానీ నువ్వు ఎవరినైతే గౌరవించాలో, ఎవరికైతే గౌరవించబడే అర్హత ఉందో అటువంటి వాడిని గౌరవించు, వాళ్ళని నమస్కరించు, వాళ్ళు నిన్ను రక్షిస్తారు అని చెప్తున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పింది చాలా తక్కువ. ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, అది ఆత్మజ్ఞానం ఆధ్యాత్మికమైనటువంటిది ఏంటంటే తెలుసుకోవడం కష్టం, చెప్పడం ఇంకా కష్టం. అది మన వల్ల కాదన్నమాట. అటువంటి విషయాలని సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్న మాయ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, ఫలానా అమ్మాయి మా అబ్బాయి మనసును పాడు చేసింది అంటున్నాను, ఆ పిల్ల వల్లే మా అబ్బాయి పాడైపోయాడు అంటుంది. మనస్సును పాడు చేశాడు అంటుంది కానీ ఆత్మ పాడు చేశాడు అంటుంది. మా అమ్మాయి ఫలానోడి వల్ల ఆత్మ పోయింది అందుగా మనసు పోయింది అంటుంది అన్నమాట. కాబట్టి ఆత్మ నైమించం దంత శస్త్రాన్ని, ఆ ఆత్మ అనేటువంటి దాన్ని ఎవడు ఏం చేయలేడు. ఇలాంటి ఎన్నో విషయాలని, ఆధ్యాత్మిక విషయాలని, వేదాంత విషయాలని మామూలు పరిభాషలో వివరిస్తూ ఉన్నారు. ఆ విధంగా చెప్పడం అనేటువంటి చాలా కష్టం అన్నమాట. ఎంతో దైవికమైనటువంటి శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఉన్నటువంటి వాళ్ళే చెప్పారు. 95 సంవత్సరాలు వృద్ధులు ఆయన. అటువంటి అవధూతలని, యోగులని మనం జీవించి ఉండగానే దర్శించి వస్తే చాలు, వాళ్ళ దగ్గర వాళ్ళని చూసి నమస్కరించి వస్తే చాలు, మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క అడ్రస్ ఇంతకుముందు చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చూడండి. ఇది ఆయన ఇంటి యొక్క అడ్రస్. శ్రీకాళహస్తిలో అమెరికన్స్ 2 కోట్లతో ఆయనకి ఆశ్రమం కొడుతున్నారు. శ్రీకాళహస్తి శివాలయం ఉంది కదా, ఆ శివాలయం పైన భక్త కన్నప్ప దగ్గర కొండ దగ్గర ఆయనకి 2 కోట్ల ఆశ్రమం కొడుతుంది మొదలు పెట్టారనమాట. ఆ ఆశ్రమం అయిన తర్వాత ఆయన అక్కడే ఉంటారు. ప్రస్తుతం మాత్రం ఆయన ఇక్కడ, ఆయనకి 3 కొడుకులు, 2 కొడుకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, 3వ కొడుకుకి ఆయన దగ్గర ఉంచాడనమాట. వచ్చినటువంటి వాళ్ళని గౌరవించడానికి, ఆ క్యూలో నిలబడేటువంటి వాళ్ళని, వాళ్ళ కోసం. యుగంధర్ ఆయన పేరు, ఆయన ఫోన్ నెంబరే ఇది. మీరు శ్రీకాళహస్తి పోయినప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఆయన ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటాడు, మా గురువు గారి దగ్గరే మాట్లాడుతున్నారు. ఈయన అడ్రస్ని చాలామంది అడిగారనమాట. శ్రీకాళహస్తి గురువుగారి అడ్రస్ తెలియకొచ్చాము అని. అందుకని ప్రతి వీడియోలో కూడా గురువుగారి అడ్రస్ కూడా పెడుతూ ఉన్నాం. ఇది ఆయన యొక్క అడ్రస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ఇంటి నెంబర్ 6/23, చెన్నై రోడ్, LIC కాలనీ, భారత్ గ్యాస్ గోడౌన్ లైన్, సెల్ నెంబర్ 8106530630. అయితే ఆయన చూడటానికి ఉదయం పూట టైమింగ్స్ ఇవి 9 నుండి 11 వరకు. 11 దాటిందండి మీరు పోతే తలుపు తీయరనమాట ఆయన. అంటే దేవాలయంలో దేవుడిని చూడటానికి టైమింగ్స్ పెట్టారు, ఆయన చూడటానికి కూడా ఇప్పుడు టైం అంటే ఎక్కువయ్యారు, జనాలు ఎక్కువయ్యారనమాట. 9 నుండి 11 వెళ్ళండి. అలాగే సాయంత్రం అయినట్లు 5 నుండి 7:30 లోపు ఆయన దర్శించి తరించండి. నెక్స్ట్ వీడియోలో నేను అంటే ఏంటి చూడండి. నాది, నా పుస్తకం, నా చదువు, నేను, నా మార్కులు అంటాం కదా. అసలు నేను అంటే ఏంటి? పనికి మాన వాళ్ళందరినీ గౌరవిస్తున్నావు, వారు అని నిన్ను గౌరవించుకోవట్లే. నేను గారు, పైన సుబ్బారావు గారు, ఎల్లయ్య గారు, మీరు అంటేగా. మరి నేను గారు అని ఎందుకు అనుకోవు? నిన్ను ఎందుకు గౌరవించుకోవు? అది ఆయన అంటేది అనమాట. నేను గారు అంటే ఏంటి? అసలు నేను గారు అనేది ఎక్కడ ఉంటుంది? అసలు వాడెవడు నేను గారు అనేవాడు? వాడి స్వరూపం ఎలా ఉంటుంది? వాడిని ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియో చెప్పుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ న్యూస్. నమస్తే.